వచ్చే ఖరీఫ్లో ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలను అందించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందించే విత్తనాలను కొనుగోలు చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి విత్తన డీలర్లకు తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ వారు జిల్లాలోని ఆగ్రో సహకార సంఘాలు ప్రైవేట్ డీలర్లకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే వానాకాలం సీజన్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా రైతులు పంట మార్పిడికి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, వ్యవసాయానికి కీలకం విత్తనమన్నారు. ప్రైవేట్ డీలర్లు వ్యాపార లావాదేవీలు చేస్తూనే మార్కెట్లో అనేక రకాల విత్తనాలను రైతులకు అందజేయడంలో మీదే కీలక పాత్ర అన్నారు. అలాగే ప్రైవేట్ కంపెనీలు రకరకాల పేరుతో వచ్చిన విత్తనాల వలన పలు సమస్యలు కూడా వస్తాయన్నారు. రైతు అడిగే విత్తనం కాకుండా డీలర్ చెప్పిన విత్తనం, ఎరువులు రైతు తీసుకునే స్థాయికి వచ్చిందంటే అంతటి నమ్మకం రైతులకు మీరు కల్పించారు. అనంతరం తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ వారు జారీ చేసిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడి శ్రీనివాస్, సీడ్ కార్పొరేషన్ రీజనల్ మేనేజర్ అతుల్ జైన్ కుమార్, డిఎస్ఓ స్వరూపారాణి, డిసిఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం పిలవడం జరిగింది. ప్రధానంగా ప్రైవేట్ డీలర్లను కూడా పిలవడం ఒక ఉద్దేశం ఏంటి అని అంటే, మీరంతా కూడా వ్యాపారం కోసం 4 రూపాయలు సంపాదించుకునేటువంటి ఒక ఉద్దేశంతో విత్తన డీలర్లుగా, పెస్టిసైడ్ డీలర్లుగా, ఆగ్రోస్లైనా ప్రైవేట్ విత్తన డీలర్లైనా కానీ వ్యాపారం కోసం 4 రూపాయల కోసం మీరంతా కూడా అనేక రకమైనటువంటి కంపెనీల విత్తనాలను మీరు రైతులకు అందిస్తూ ఉన్నారు. ఇటు విత్తన సంస్థలకు రైతులకు మధ్యన మీరంతా కూడా ఉండి రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తున్నట్లో మీరు కీలక పాత్ర ఉంది. కానీ అదే సమయంలో అనేక రకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఎక్కడి నుంచి తయారు చేస్తారో తెలియదు, ఆ మూల విత్తనం ఎక్కడదో తెలియదు, వారు ఏ విత్తనం ఏ రకాల పేర్లను పెట్టి తీసుకొచ్చినా మీరు వాటిని ప్రమోట్ చేసి రైతులకు అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. కానీ దానివల్ల అనేక రకమైనటువంటి సమస్యలు కూడా ఆ విత్తనాల వల్ల వస్తూ రైతులు సమస్యలు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రైవేటు విత్తన డీలర్ల పరిస్థితి ఎక్కడికి వచ్చిందనంటే, ఏ రైతు ఏ విత్తనం కావాలన్నా అంటే రైతు ఏ విత్తనం కావాలని అడిగే పరిస్థితి కాదు. మీరే ఏ విత్తనం వాడాలో రైతుకు చెప్తే వాళ్ళు మీ మాట విని అదే విత్తనాన్ని తీసుకునే స్థాయికి ఈరోజు ఆ పరిస్థితి రైతాంగం వచ్చిర్రు. అంటే విత్తన డీలరు, గ్రామాల్లో ఉన్నటువంటి విత్తన డీలరు పలాని రకం పలాని విత్తనం బాగుంటుంది అంటే మీ మాట నమ్మి ఆ విత్తనం తీసుకునే పరిస్థితి. ఏ పెస్టిసైడ్ కొట్టాలన్నా కానీ మీరు చెప్పినటువంటి పెస్టిసైడ్ కొట్టేటటువంటి పరిస్థితి ఆ స్థితి వల్ల సమాజంలో ఉంది. అంటే మీరు ఇంకో మాట చెప్పాలంటే ఒక కంపెనీని పెంచాలన్నా ఒక కంపెనీని పడగొట్టాలన్నా కానీ మీ చేతుల్లో ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అంతటి నమ్మకం మీ మీద రైతులు ఏర్పరచుకున్నారు. అంటే ఆ పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మేము ప్రత్యేకంగా మీ అందరికి పిలవడం కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి, తక్కువ ధరలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి విత్తనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. విత్తనాభివృద్ధి సంస్థ యొక్క పని ఏంది? వ్యవసాయ కళాశాలలో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలంతా కూడా పరిశోధనలు చేసి మంచి మంచి విత్తనాలను మంచి మంచి వంగడాలను పరిశోధన చేసి మా సంస్థకి ఇస్తే సంస్థ రైతుల ద్వారానే విత్తన ప్రొడక్షన్ చేపించి దాన్ని మళ్ళీ రైతులకు అందించేటటువంటి ఒక ఆలోచనతో ఈ సంస్థ పనిచేస్తుంది. కూడా గంగా కావేరిని MTU సన్నాలలో గంగా కావేరి MTU 1224 వీటిని ఎక్కడ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయదు, రికమెండ్ చేస్తలేదు. అనేక మంది గంగా కావేరి అంటే అది లూజ్ అయినా కానీ కొనే పరిస్థితులకు వచ్చిర్రు. మరి దిగుబడి చూస్తే దిగుబడి ఎక్కువ వచ్చేది లేదు. ఏది కూడా దిగుబడి 35 క్వింటాలు 40 క్వింటాలు వచ్చేటటువంటి రకం ఎక్కడ కూడా లేదు. కేవలం వాళ్ళు చెప్పే మాటలతోటే మనం ఈ విత్తనాలు కొనుగోలు చేస్తూ ఉన్నాం. చివరికి ఎక్కడికి పోయినరు అని అంటే రైతులంతా రీల్స్ చూసి కొనే పరిస్థితికి వచ్చింది. తెల్లారు లేస్తే మనం రీల్స్ చూస్తాం. ఆ రీల్స్లలో ఈ రకం ఇంత దిగుబడి అంత దిగుబడి అనగానే ఆర్డర్ పెట్టేటటువంటి స్థితికి వచ్చిండ్రు. మరి అది ఎక్కడ తయారవుతుంది, రేపు ఏదైనా నష్టం వస్తే దాని బాధ్యులు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది కూడా ఎవరు ఆలోచిస్తారే. కాబట్టి దయచేసి గంగా కావేరి MTU
1224 జోలికి పోకండి. కేవలం 8 రకాలనే రికమెండ్ చేస్తుంది కాబట్టి వీటినే అందుబాటులోకి పెట్టుకోండి, వీటిని అమ్మేటటువంటి ప్రయత్నం చేయండి. దొడ్డు రకాల్లో కూడా 3 రకాలనే ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది. ఒకటి IR64, MTU 1010, KNM 118. ఈ 3 రకాలనే ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది కాబట్టి వీటిని అందుబాటులో ఉంచాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇంకో మిగిలిన 4 రకాలను డిస్కస్ చేస్తుంది. ఒకటి MTU 1001, JGL 24423, MTU 1153, MTU 1156. ఈ 4 రకాలను మాత్రం ప్రభుత్వం రికమెండ్ చేస్తలేదు. మీరు అమ్ముతే రైతులు వేస్తుంది, మీ వాళ్ళ ఇష్టం, ప్రభుత్వం సంబంధం లేదు, ప్రభుత్వం మళ్ళీ భరణం చేయొద్దు. ఇది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం కాబట్టి మేము గతంలోగా వరి వేస్తే ఊరి అనట్లేదు. కాకపోతే వరిలో ఏది డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఉన్నటువంటి పంటలను మాత్రం వేసుకోండి అని చెప్తా ఉన్నాం. అది కొనుగోలు చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇన్ని లక్షల ఎకరాలు మనం వరి పండిస్తే రేపు ఎవరు కొనాలా, ఏం చేయాలి? కాబట్టి మనం పంటలు రైతులంతా కూడా అనేక రకాల పంటల వైపు మారితే అందరికీ ఆ పంటలలో గిట్టుబాటు ధర రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంటల మార్పిడి జరగాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇవాళ పప్పు దినుసులు ఉన్నాయి. పప్పు దినుసులు కూడా మేము రెడ్ గ్రామ్ ఇస్తున్నాం, కందులు ఇస్తున్నాము, గ్రీన్ గ్రాము, బెంగాల్ గ్రామ్ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. కేవలం ఇలా రెడ్ గ్రామ్ 7,430 ఎకరాలు ఇక్కడ ఈ సిద్దిపేట సాగవుతున్నది. దీన్ని ఇంకా పెంచుకోవాలి. దీన్ని మనం బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం తినడానికి. ఇది మన దగ్గర పండుతుంది కాబట్టి మా విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర ఈ రెడ్ గ్రామ్ ఉంది, గ్రీన్ గ్రామ్, బెంగాల్ బ్లాక్ గ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పప్పు దినుసులను కూడా మేము ఇస్తాం. వీటిని కూడా మీరు గ్రామాలలో రైతులకు అలవాటు చేయండి. రైతులకు పండించడానికి మీరు ఎంకరేజ్ చేస్తే రేపు మన రాష్ట్రంలో పండినటువంటి పంటలే మన వినియోగదారులకు అందించడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పంటల మార్పిడిలో మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరి చేసుకుంటాం మనం ఇవాళ కేవలం ఇంటి మంద కూడా పండించలేని స్థితికి వెళ్ళిపోయినాం. దీనికి కూడా మేము ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వము. ఖచ్చితంగా కూరగాయల సాగు పెరగాలి అని అంటే రైతులకు ధర రావాలి అని అంటే ఎక్కడికక్కడ మార్కెట్లు ఏర్పాటు చేసి ఒకవేళ ధర రైతుకు రాకుంటే నిల్వ ఉంచుకోవడానికి కూడా గిడ్డంగులను ఏర్పడేసినటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పంటల మార్పిడి జరగాలి, అటువైపు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇలా కొనుగోలులో 2 సమస్యలు వస్తూ ఉన్నాయి మాకు, వరిలో కానీ మక్కల్లో కానీ. మక్కను కూడా మేము కొనుగోలు చాలు చేయాలన్నప్పుడు ఇంత వస్తా అనుకోలే. నేనే మంత్రి గారి దగ్గర ప్రభుత్వం దగ్గర డిమాండ్ చేసిన 16,000-1700కు బయట అమ్ముతున్నారు, 2,400 MSP ఉంది కాబట్టి రైతులు ఒక్కొక్క ఎకరానికి 25,000-30,000 నష్టపోతున్నారు. ఖచ్చితంగా కాపాడాలని మేము ఆ రోజు అంటే సిద్దిపేట, ఉస్నాబాద్లో మొదలు చాలు చేసినాం. కానీ మొదటిసారి మా వాళ్ళు 9 లక్షల ఎకరాలు అన్నారు, తర్వాత 11 లక్షలు అన్నారు, 14 అన్నారు, 16 లక్షల ఎకరాలు మొక్కజొన్న.